ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరమేశ్వరుని వైభవాన్ని గురించి వాయుదేవుడు వాలఖిల్యాది మహర్షులకు వర్ణించి చెప్పారు. పరమేశ్వరునకు నీలకంఠుడనే పేరు ఎలా వచ్చింది? తెల్లనైన శంఖంలాగా ఉండే ఆ స్వామి మెడలో కంఠంలో ఒక నల్లని చిహ్నం కనిపిస్తోంది. అది ఎందువల్ల వచ్చింది అని ప్రశ్న వేస్తే, క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం కన్నా ముందు ఉద్భవించినటువంటి విషాన్ని పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకున్నాడు. అందువల్లనే ఆ స్వామికి నీలకంఠుడని పేరు వచ్చింది. ఆ తరువాత సూత మహర్షిని శౌనకాది ఋషులందరూ ప్రశ్న వేస్తున్నారు. ఆ పరమేశ్వరుని ఔన్నత్యాన్ని గురించి మాకు ఇంకా తెలియజెయ్యి. మహాదేవస్య మాహాత్మ్యం ప్రభుత్వం చ మహాత్మనః శ్రోతుమిచ్ఛామహే సమ్యగైశ్వర్య గుణ విస్తరం. సమస్తమైన ఐశ్వర్యములను ఇచ్చేటువంటి ఆ పరమేశ్వరుని గొప్పతనాన్ని గురించి, ఔన్నత్యాన్ని గురించి మాకు తెలియజెయ్యి అని ఆ ఋషులందరూ కోరితే, అప్పుడు సూత మహర్షిలా వర్ణించి చెబుతున్నారు. పూర్వం శ్రీ మహావిష్ణువు వామన రూపాన్ని ధరించినటువంటి వాడై బలిచక్రవర్తిని నిగ్రహించి అతడు ఆక్రమించుకున్న సంపదలన్నీ దేవతలకు తిరిగి ఇప్పించాడు. పూర్వం త్రైలోక్య విజయే విష్ణునా సముదాహృతం బలిం బద్ధ్వా మహావీర్యం త్రైలోక్యాధిపతిం పురా. రాక్షస వీరులు ఎంతో మంది దేవేంద్రుణ్ణి ఓడించి అమరావతిని స్వాధీనపరుచుకున్నారు. ఆ సమయంలో విష్ణుమూర్తి తన చాకచక్యంతో బుద్ధి వైభవంతో 3 అడుగులు దానమణిగి ముల్లోకాలు వ్యాపించి త్రివిక్రముడై లోకాలన్నింటినీ రక్షించాడు. యత్రాస్తే విశ్వరూపాత్మా క్షీరోదస్య సమీపతః. మనకింత మేలు చేశాడు కదా శ్రీ మహావిష్ణువు. కాబట్టి ఆ స్వామికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి అని దేవతలందరూ బయలుదేరారు బ్రహ్మగారితో పాటు. ఆ వైకుంఠంలో ప్రవేశించారు. ఆ స్వామి ఎలా ఉన్నాడో, సంతాపఘ్నం సకల జగతాం శార్ంగ చాపాభిరామం. సమస్తమైన లోకాల యొక్క తాపములను పోగొట్టేటువంటి వాడు. శార్ంగమనే ధనుస్సుతో ప్రకాశించేటువంటి వాడు. లక్ష్మీ విద్యుల్లసితం అతసీ గుచ్ఛ సచ్ఛాయకాయం. లక్ష్మీదేవి అనే మెరుపుతో ప్రకాశిస్తూ ఉంటాడు. సహజంగా నల్లనైన రూపం కలిగిన వాడు, వర్ణం కలిగిన వాడు కదా స్వామి. ఆయన దర్శనం మనకు స్పష్టంగా కనిపించడానికి కారణం ఏమిటి అంటే, ఆ స్వామి వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి మెరుపులాగా ఉండేటువంటి ఆ తల్లి యొక్క తేజస్సు వల్ల, ఆమె అనుగ్రహ విశేషం వల్ల స్వామిని మనం దర్శించుకోగలుగుతున్నాం. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. అవిశ పూల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అలాంటి నల్లనైన వర్ణం కలిగినటువంటి వాడు. వైకుంఠాఖ్యం మునిజన మనశ్చాతకానాం శరణ్యం. వైకుంఠుడు శ్రీ మహావిష్ణువు అని పేరు కలిగినటువంటి వాడు.
మునుల యొక్క మనస్సులనబడే చాతక పక్షులకు ఆశ్రయింపదగినవాడు. మోక్షం కోసం యోగులందరూ కూడా నిరంతర ధ్యాన నిమగ్నులై ఏ స్వామిని గురించి తపస్సు చేస్తూ ఉంటారో వారి హృదయాలకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు. కారుణ్యాపం త్రిదశ పరిషత్కాలమేఘం దదర్శ. నల్లనైన మేఘల్లా ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని దేవతలందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. ఎలా ఉన్నది అక్కడ వైకుంఠంలో ఉన్న పరిస్థితి అంటే, క్షీరసాగరమేమో తెల్లగా ఉంది, ఆ మధ్యలో ఆదిశేషుని మీద ఈయన యోగ నిద్రలో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఆయన వర్ణమేమో నీలవర్ణం. చూస్తూ ఉంటే క్షీరాంబోధేర్జఠరమభితో దేహభాసాం ప్రరోహై కాలోన్మీలత్ కువలయదళాద్వైతమాపాదయంతం. తెల్లనైన క్షీరసాగరం మధ్యలో పట్టుపరుపులాగా తెల్లగా ఉన్న ఆదిశేషుని మీద ఉన్న శ్రీ మహావిష్ణువు రూపం ఎలా ఉన్నదంటే, అప్పుడే వికసించినటువంటి నల్లనైన కలువ యొక్క రేకులాగా ఉన్నాడు ఆయన చూడటానికి. ఆయన నీలవర్ణంలో ఉండడమే కాదు, ఆ క్షీరసాగరంలో ఉన్న మధ్య భాగం అంతా కూడా ఆ స్వామి శరీరం నుంచి బయటికి వ్యాపించేటువంటి నల్లనైన కాంతులతో నిండిపోయి, తెల్లనైన పాల సముద్రం మధ్యలో నల్లనైన కలువ వికసించున్నదా అన్నట్లుగా ఆ క్షీరసాగరంలో ప్రకాశిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆతన్వానం భుజగశయనే కామపిక్షౌమ గౌరే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకాం. ఏదో ఒక నిద్రలో ఉన్నాడు ఆయన. ఏమి నిద్ర? సహజంగా మానవుల నిద్ర అది, లౌకికమైన నిద్ర కాదది, యోగ నిద్ర. శ్రీ మహావిష్ణువు నిద్రపోతున్నాడు, కాసేపు ఆగుదాం అనుకునేటువంటి నిద్ర కాదది. ఈ లోకములన్నిటినీ రక్షించేటువంటి నిద్ర, అది యోగ నిద్ర అని పిలవబడుతుంది. అలాంటి శ్రీ మహావిష్ణువుని దర్శించారు దేవతలందరూ. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవటానికి వచ్చారు. మరి స్తోత్రం చెయ్యాలిగా. స్వామి, నీవు సామాన్యుడవు కాదు. నారాయణాయ నలినాయత లోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ. కలువల వలె విశాలమైన, కలువ రేకుల వలె విశాలమైన నేత్రములు కలిగినవాడా, అలాగే బలి చక్రవర్తిని నిగ్రహించి మమ్మల్ని అందరినీ రక్షించావు నీవు. అతని వైభవం అంతా కూడా పోయింది, కేవలం పేరు మాత్రమే మిగిలింది. బలి చక్రవర్తిని పేరే ఉంది తప్ప అతనికి సంబంధించినటువంటి వైభవాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి. ఆ రకంగా చేసి మమ్మల్ని రక్షించావు నీవు. ఇప్పటికీ ఎవరైనా పతనం అయిపోతే వాళ్ళని ఏమని పిలుస్తారు? బలైపోయాడండి అంటారు. అంటే ఆ పేరు మాత్రమే మిగిలింది తప్ప బలి చక్రవర్తికి ఇంకేం మిగల్లేదు. అలా చేసేసావు నువ్వు, మమ్మల్ని అందరినీ రక్షించావు. అలాగే మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. లోకాలన్నింటినీ సృష్టించేటువంటి వాడు బ్రహ్మని ప్రసిద్ధి కదా. స్థావర జంగమాత్మకమైన సకల సృష్టిని తయారు చేసేటువంటి బ్రహ్మగారి పుట్టుకకు కారణమైన పద్మము నాభియందు కలిగినవాడా ఓ శ్రీ మహావిష్ణు, నీకు మా కృతజ్ఞతలయ్యా. అయినా నీలాంటి వాడికి ఇది చాలా సామాన్యమైన విషయంలే. ఒకేసారి ఎన్ని పనులైనా చేయగలవు. ప్రహ్లాదస్య వ్యసనమమితం దైత్యవర్గస్య దంభం స్తంభం వక్షస్థలమపి రిపోర్యౌగపద్యేన భేత్తుం బద్ధశ్రద్ధం పురుషవపుషా మిశ్రితే విశ్వదృష్టే దంష్ట్రారోచిర్విశద భువనే రంహసా సింహవేషే. నృసింహావతారాన్ని ధరించి నీవు చేసిన చిత్రాలు ఇంకా మాకు గుర్తున్నాయి.
ప్రహ్లాదుడు పరమ భక్తాగ్రేసరుడైనటువంటి ప్రహ్లాదుని కష్టాలు పోగొట్టావా? అదే సమయంలో ఇనుప స్తంభాన్ని పగలగొట్టావా? శత్రువైన రాక్షస వీరుడైనటువంటి దుర్జనుడైన హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని భేదించావా? అదే సమయంలో మరొక పని కూడా చేశావు. ఈ హిరణ్యకశిపుణ్ణి ఆదర్శంగా తీసుకుని లోకాలకి ఇబ్బంది పెట్టాలని కలలుగనేటువంటి రాక్షసుల యొక్క భయంకరమైన అహంకారాన్ని మదాన్ని నాశనం చేశావు. ప్రహ్లాదుని కష్టం పోయింది, ఇనుప స్తంభం పగిలిపోయింది, శత్రువైన హిరణ్యకశిపుని యొక్క హృదయం చిన్నమైపోయింది, భిన్నమైపోయింది, రాక్షసుల అహంకారం కూడా నాశనమైపోయింది. ఒకేసారి ఇన్ని పనులు చేయగలిగినటువంటి నీకు నమస్కారం అని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాగాః దేవర్షయశ్చైవ నద్యః సర్వే చ పర్వతాః అభిగమ్య మహాత్మానం స్తువంతి పురుషం హరిం. దేవతలు, దేవర్షులు, దివ్యమైన నదులు, పర్వతాలు ఇవన్నీ కూడా వచ్చేయటండి ఆ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేయటానికి. నీవే ధాతవు, త్వం ధాతా త్వంచ కర్తాసి త్వం లోకాన్ సృజసి ప్రభో. నీవే సృష్టికర్తవు, నీవే నడిపించేవాడవు, నీవే లయకర్తవు. నీ అనుగ్రహం వల్లనే ఈ లోకాలన్నీ ఉన్నాయి ఓ స్వామి. అసురాశ్చ జితాః సర్వే బలిర్బద్ధశ్చ వై త్వయ. రాక్షసులందరూ నీ చేత పరాజితులై మా సంపదలు మాకు తిరిగి దక్కాయి, నీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అనేటప్పటికీ అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ దేవతలతో ఇలా అంటున్నాడు, దేవతలారా, నేను ఇవన్నీ సాధించిన మాట నిజమే, కానీ ఈ పనిలో నాకు సహకరించినటువంటి వేరొక దివ్యమైన స్వరూపం ఉన్నది. ఆ స్వరూపాన్ని గురించి మీకు తెలియజేస్తాను, వినండి. యస్రష్టా సర్వభూతానాం కాలః కాలకరః ప్రభుః. సృష్టికర్త అయిన బ్రహ్మైనా, స్థితికారకుడిగా పిలవబడేటువంటి నేనైనా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాము. తస్యైవ చ ప్రసాదేన ఆదౌ సిద్ధత్వమాగతః. నాలో ఇంత శక్తి ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం, స్నేహమే కారణం. సృష్టించేవాడు బ్రహ్మ, నడిపించేవాడిని నేను, లయం చేసేది పరమేశ్వరుడు. ఈ విధంగా ఒక సమన్వయమైనటువంటి శక్తి ఒకరిలో ఒకరికి కలిసి ఉండటం చేతనే ఇది జరుగుతోంది తప్ప చూడటానికి నేను ఒక్కడే చేసినట్టు కనిపిస్తోంది కాదు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం అనేది సంపూర్ణంగా మన అందరి పట్ల ఉన్నది. ఆ విశేషాలన్నీ మీకు వివరించి చెప్తాను, వినండి. ఉదరస్థేషు భూతేషు ఏకోహం శయితస్తద సహస్రశీర్షా భూత్వా చ సహస్రాక్ష సహస్రపాత్. పురుష సూక్తంలో విష్ణువుని వర్ణిస్తారు. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్. వేల కొలది ముఖములు కలిగిన వాడు, వేల కొలది చేతులు, వేల కొలది పాదములు కలిగిన వాడు అని వర్ణించారు. ఆ వర్ణించిన విధంగానే నేను అన్ని రకములైన ముఖములు, చేతులు, పాదములు కలిగిన వాడనై యోగ నిద్ర ముద్రితుండై ఉన్నాను. శంఖచక్ర గదాపాణి శయితో విమలేంభసి. స్వచ్ఛమైన నీటిలో నేను యోగ నిద్రా ముద్రితుండై శయనించి ఉన్నప్పుడు దూరం నుంచి ఒక దివ్య పురుషుడు నా దగ్గరకు వచ్చాడు. వింటున్నారా శ్రద్ధగా దేవతలారా? ఈ చరిత్ర జాగ్రత్తగా వినండి. శతసూర్య ప్రతీకాశం జ్వలంతే స్వేన తేజస చతుర్వక్త్రం మహాయోగం పురుషం కాంచన ప్రభం. బంగారు వర్ణంతో మిసమిస మెరిసిపోతున్నాడు ఆ వచ్చేటువంటి పురుషుడు. 4 ముఖాలు కలిగి ఉన్నాడు. కృష్ణాజినధరం దేవం. జింక చర్మాన్ని ధరించినటువంటి వాడై ఒక చేతిలో కమండలాన్ని ధరించి నా దగ్గరకు వచ్చాడు. వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నాడు.
తతో మామబ్రవీత్ బ్రహ్మ. ఎవరాయన అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు. కస్త్వం కుతో వా కించేహ తిష్టసే వదమే విభో. ఇది చాలా విచిత్రమైన విలక్షణమైనటువంటి సన్నివేశం. ఏ నాభికమలం నుంచైతే ఉద్భవించాడో ఆ బ్రహ్మగారు తానే సృష్టికర్తను అనేటువంటి భావనలోకి వెళ్ళి ఒకంత అహంకారాన్ని పొందినటువంటి వాడై ఆ శ్రీ మహావిష్ణువుని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి ఈ నీళ్ల మీద నువ్వు కనిపిస్తున్నావు? ఎవరు నువ్వు అసలు? నేను సృష్టికర్తను కదా, సమస్తమైన లోకముల చేత నమస్కరింపబడేటువంటి గొప్పవాడిని నేను కదా, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నిస్తూ, అహం కర్తాస్మి లోకానాం స్వయంభూ విశ్వతోముఖ. నేనే అందరినీ సృష్టిస్తూ ఉన్నాను, నాకన్నా వేరైన వాళ్ళు గొప్పవాళ్ళు ఎవరూ లేరు అన్నారు. ఉత్తరాం దిశమాస్థాయ జ్వాలాం అద్రాక్ష్వ విష్టితాం. ఈ రకంగా శ్రీ మహావిష్ణువు కన్నా తానే గొప్ప అని నిరూపించుకోవాలనే భావన బ్రహ్మగారికి కలిగి వారిద్దరూ సంభాషించుకున్నటువంటి సమయంలో అక్కడ ఉత్తర దిక్కున ఒక అద్భుతమైనటువంటి అగ్నిజ్వాల బయలుదేరింది. అదేమిటి అని వీళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. జ్వాలాం తతస్థామాలోక్య. ఆ జ్వాలను చూడంగానే ఆశ్చర్యపోయారు. శ్రీ మహావిష్ణువు అనుకుంటున్నాడు, ఈ బ్రహ్మగారు ఏమిటి, ఈయన హృదయం ఏమిటి ఇలా కలుషితం అయిపోయింది, అహంకారానికి లోనయ్యాడు అనుకునే లోపే అక్కడ ఒక అగ్నిజ్వాల బయలుదేరింది. అభిదుద్రావతాం జ్వాలాం బ్రహ్మాచాహంచ సత్వరౌ. దివ్యమైనటువంటి ఈ తేజస్సు ఏమిటి? ఇది శివుని యొక్క తేజస్సు. తేజసాచ బలేనాథ శార్వం జ్యోతి. శ్రీ మహావిష్ణువు అవగాహన చేసుకున్నారు, ఇది శివ సంబంధమైనటువంటి తేజస్సు అని అనుకుని ఆ తేజస్సుని అగ్నిజ్వాలను పరిశీలించి చూస్తే ఆ అగ్నిజ్వాల మధ్యలో ఆ పరమేశ్వరుని యొక్క లింగస్వరూపం కనిపిస్తోంది. ఈ ఘట్టాన్ని ఏమని పిలుస్తారంటే లింగోత్పత్తి కథనం. బ్రహ్మాండ పురాణంలో వర్ణింపబడే పరమేశ్వరుని యొక్క వైభవం. ఆ పరమేశ్వరుడు సహజంగా మనం చూస్తే దేవతలందరూ కూడా కరచరణాది అవయవములతో పూజలు అందుకుంటూ ఉంటారు. కానీ పరమేశ్వరుడు లింగాకారంలో ఉండి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఎందువల్ల ఆ విధంగా జరిగిందో ఆ మూల కారణాన్ని ఇక్కడ మనకి వివరించి చెబుతున్నారు. ఆ విష్ణువు బ్రహ్మ వీరిద్దరూ కూడా సంభాషించుకున్నటువంటి సమయంలో వారిద్దరి మధ్యలో ఉత్తర దిక్కుగా ఒక అగ్నిజ్వాల ఉద్భవించింది. ఆ అగ్నిజ్వాలలో శివుని యొక్క లింగాకారం అనేది కనిపించింది. అది ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అభిదుద్రావతాం జ్వాలాం బ్రహ్మ చాహంచ సత్వరం. ఓ దేవతలారా వింటున్నారా? నేను బ్రహ్మ పెరిగిపోతున్నటువంటి ఆ లింగాకారాన్ని చూచి, అసలు ఇంత పెద్ద లింగాకారం ఇక్కడ ఉద్భవించింది కదా, దీని మొదలెక్కడా, దీని అంతమెక్కడా చూడాలి, తెలుసుకోవాలి అనేటువంటి కోరికతో దివం భూమించ నిర్భిద్య తిష్టంతే జ్వాలమండలం. ఆ జ్వాల ఎక్కడ దాకా వ్యాపించింది అంటే ఆకాశంలోకి వ్యాపించేసింది, ఆ పైన కిందకి కూడా వ్యాపించింది. ఎక్కడ దాకా ఉన్నదో తెలియటం లేదు. అది తెలుసుకోవాలని చెప్పి శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇద్దరు కూడా, బ్రహ్మగారేమో ఆ జ్వాలకు పైభాగానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు ఆ లింగము యొక్క అంతమును చూడటం కోసం ఆయన కింది భాగానికి వెళ్ళారు. ఇలా ఇద్దరూ కూడా ఆద్యంతములు చూడాలనేటువంటి కుతూహలంతో వెళ్ళేటప్పటికీ ప్రాదేశమాత్రం అవ్యక్తం లింగం పరమదీప్తిమత్ నచ తత్కాంచనే మధ్యే న శైలం నచ రాజతం. ఆ లింగము యొక్క స్వరూపం ఎలా ఉన్నది అంటే అది బంగారము అంటే బంగారము కాదు, వెండి అంటే వెండి కాదు, పోనీ శిలతో చేయబడిందా అంటే అది కూడా కాదు. అది ఒక అచింత్యమైన అద్భుతమైన ఒక దివ్యమైన స్వరూపం. దాని గురించి తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. జ్వాలామాల సహస్రాఢ్యం విస్మయం పరమద్భుతం
మహతా తేజసాయుక్తం వర్ధమానం భృశం తథా. అది చూస్తే ఆనాటి వరకు ఎవరు దర్శించినటువంటి ఒక అద్భుతమైన రూపంలో ఉన్నది. తతో మామబ్రవీద్ బ్రహ్మ, బ్రహ్మగారు అన్నాడు, ఓ శ్రీ మహావిష్ణు నీవు కిందకి వెళ్ళు, నేను పైకి వెళతాను అని ఇద్దరు కూడా మాట్లాడుకుని, తతో వర్ష సహస్రంతు అహం పునరధో గతః నపశ్యామి చ తస్యాంతం భీతశ్చాహం తతో భవం. ఆ శివ సంబంధమైనటువంటి లింగము యొక్క వ్యాప్తి కింద వరకు ఎక్కడి దాకా వ్యాపించిందో తెలుసుకోవాలని నేను 1000 సంవత్సరముల పాటు కింది భాగానికి వెళ్ళాను. అయినా కూడా ఆ లింగము యొక్క అంతము నాకు కనిపించలేదు. నేను ఎంతో ఆశ్చర్యచకితుడయ్యాను. అలాగే బ్రహ్మగారు కూడా పైదాకా వెళ్ళి ఆ ఆదిని తెలుసుకోలేకపోయారు. శివపురాణంలో ఈ వృత్తాంతం గురించి ఇంకా అద్భుతంగా వర్ణింపబడి ఉన్నది. ఆ బ్రహ్మగారు పైకి వెడుతూ ఉంటే, ఆ లింగము యొక్క ఆదిని చూడటానికి పైకి వెడుతూ ఉంటే, పైనుంచి ఒక పుష్పం వచ్చి ఆ బ్రహ్మగారిని పలకరించింది. ఆ పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పరమేశ్వరుడు ఆనందంగా శిరస్సునిలా ఆడిస్తూ ఉన్న సందర్భంలో ఆయన శిరస్సు నుంచి జారిపడినటువంటి పుష్పం అది. ఈ విధంగా బ్రహ్మగారు తెలుసుకోలేకపోయారు. 1000 సంవత్సరముల తర్వాత కలుసుకున్నారు. ఏమిటి విచిత్రం అనుకున్నారు. తతో విస్మయమాపన్నౌ మాయయా మోహితౌ తేన నష్ట సౌమ్యౌ వ్యవస్థితౌ. మేమిద్దరము కూడా ఆశ్చర్యాన్ని పొందాం. ఇక బ్రహ్మగారి అహంకారం కాస్త పూర్తిగా నశించింది. నేనే సృష్టికర్తను, నేనే సర్వజ్ఞుణ్ణి అని శ్రీ మహావిష్ణువుతో వాదిస్తున్నటువంటి బ్రహ్మగారికి ఒక తెలియనటువంటి ఒక స్వరూపం ఎదురుకుండా వచ్చు. అదేమిటో అర్థం కావట్లేదు. వెంటనే ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించటం ప్రారంభించారు. తతో ధ్యానరతౌ తత్ర చేశ్వరం సర్వతోముఖం ప్రభవం నిధనం చైవ లోకానాం ప్రభుమవ్యయం. ఆ పరమేశ్వరుణ్ణి గురించి ధ్యానం చేయటం ప్రారంభించారు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ ఇద్దరూ కూడా అంజలి ఘటించి, మహాభైరవనాదాయ భీమరూపాయ దంష్ట్రిణే అవ్యక్తాయాథ మహతే నమస్కారం ప్రకుర్వహే. ఓ పరమేశ్వర, కైలాసవాస, గంగాధర, గరళకంఠ, చంద్రశేఖర, నీ దివ్యమైన తత్వం మాకు బోధపడుతూ ఉన్నది. నిన్ను మేము ధ్యానిస్తున్నాం. అచింత్యమైన అమోఘమైన రూపం కలిగినటువంటి పరమేశ్వర, నీకు నమస్కారము. నీ గురించి ఎంతవారు మాత్రం తెలుసుకోగలరు. నమోస్తుతే లోక సురేష దేవ, నమోస్తుతే భూతపతే మహాత్మన్. సమస్తమైన దేవతలకు అధిపతివైనటువంటి వాడా, నీకు నమస్కారము. ఈ సమస్తమైన ప్రాణికోటికి ఆధారభూతుడవైన వాడా, నీకు నమస్కారం. నమోస్తుతే శాశ్వత సిద్ధయోగినే, నమోస్తుతే సర్వ జగత్ ప్రతిష్ఠిత. ఈ లోకాలన్నీ నీ యందున్నాయి, ఆ లోకములలో నీవున్నావు. త్వం యజ్ఞస్త్వం వషట్కారః ఓంకారః పరంతపః. నీవే యజ్ఞము. ఆ యజ్ఞంలో ఉపయోగించేటువంటి వషట్కారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవే అయి ఉన్నావు. సాక్షాత్తు ఓంకార స్వరూపుడవు నీవు. నీకు నమస్కారము. సమస్తమైన కర్మల యొక్క శుద్ధిని కలగజేసేటువంటి వాడవు నీవే. సంస్కారః సర్వకర్మణాం. సర్వకర్మల యొక్క సంస్కార స్వరూపుడవు నీవే ఉన్నావు పరమేశ్వర. స్వధాకారశ్చ యజ్ఞశ్చ వ్రతాని నియమాస్తథా వేదా లోకాశ్చ దేవాశ్చ భగవానేవ సర్వశః. పితృదేవతల తృప్తి కోసం స్వధాకారంతో యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ స్వధాకారము నువ్వే, స్వాహాకారము నువ్వే. యజ్ఞము నీవే, వ్రతములు నీవే, నియమాలు నీవే, వేద రాశి అంతా నీవే ఉన్నావు. అంతటా వ్యాపించి ఉన్నావు. ఆకాశస్య చ శబ్దత్వం భూతానాం ప్రభవాప్యయః భూమౌ గంధో రసశ్చాప్సు తేజో రూపం మహేశ్వరః. పృథివ్యాది పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటి గుణములన్నీ నీవే ఉన్నావు. గంధవతి పృథివీ,
భూమి గుణం ఏమిటి అంటే గంధము కలిగి ఉండటం, సుగంధం, అది నీవే ఉన్నావు. అలాగే శీత స్పర్శవత్యాప, చల్లనైన స్పర్శ కలిగినటువంటివి నీళ్లు. ఆ శీతలత్వం అనేది ఎక్కడ ఉన్నది అంటే నువ్విచ్చినటువంటిదే అది. అలాగే ఉష్ణస్పర్శవత్ తేజ, ఆ తేజస్సునకు వేడిదనం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్య భగవానునికి అంటే నీ వల్లనే వచ్చింది. అగ్నిస్వరూపుడవు నీవే. రూపరహిత స్పర్శవాన్ వాయు, స్పర్శగుణం అది కూడా నీవే ఉన్నావు. శబ్దగుణం కలిగినటువంటి ఆకాశ స్వరూపం కూడా నీవే ఉన్నావు. పంచభూతాలు నువ్వే, వాటికి ఉన్నటువంటి గుణాలు కూడా నీవే ఉన్నావు. పూర్వేణ వదనేన త్వమింద్రత్వం ప్రకరోషివై, 4 దిక్కుల యందు 4 ముఖాలున్నాయి. ఆ 4 ముఖాల్లో తూర్పున ఉండేటువంటి ముఖంతో నీవు ఇంద్రుడు చేసేటువంటి పనిని నీవే చేస్తున్నావు. ఇంద్రుడు ముల్లోకాల్ని పరిపాలిస్తున్నాడంటే దానికి ఆధారం నీవే. దక్షిణేన తు వక్త్రేణ లోకాన్ సంక్షిపసే పునః, దక్షిణ ముఖంతో ఈ లోకాలన్నింటినీ లయం చేస్తూ ఉన్నావు. పశ్చిమేన తు వక్త్రేణ వరుణస్థోన సంశయ, పశ్చిమమున ఉన్నటువంటి ముఖం ఏదైతే ఉందో అది వరుణదేవునికి ప్రతీకమైనటువంటిది. ఉత్తరేణ తు వక్త్రేణ సోమస్త్వం దేవసత్తమః, ఉత్తరం వైపున ఉన్నటువంటి ముఖం అంటే సాక్షాత్తు చంద్రుని యొక్క స్వరూపమే. ఈ రకంగా ఏకధా బహుధా దేవలోకానాం ప్రభవాప్యయః ఆదిత్యా వసవో రుద్రాః మరుతశ్చ సహాశ్వినః, లోకంలో ఉండే సమస్తమైన స్వరూపాలు నీవే, సృష్టి నీవే, లయము చేయించేది నీవే. ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, 11 రుద్రులు, 7 మరుత్తులు, అశ్వినీ దేవతలు, వీళ్ళందరూ నీవే ఉన్నావు. సాధ్యాః విద్యాధరా నాగాః చారణాశ్చ తపోధనాః వాలఖిల్యాః మహాత్మానః తపస్సిద్ధాశ్చ సువ్రతాః. దేవతలలో ఎన్నో రకాల మంది ఉన్నారు. విద్యాధరులు, కిన్నరులు, సాధ్యులు, కింపురుషులు. ఒక్కొక్కళ్ళది ఒక్కో లక్షణం, ఒక్కో రూపం. కొందరు అశ్వముఖంతో ఉంటారు. ఎన్ని రూపాలు కలిగిన వాళ్ళైనా, ఎన్ని భేదాలుగా కనిపిస్తున్నా అవన్నీ కూడా నీ స్వరూపమే. త్వత్తః ప్రసూతా దేవేశ ఏచాన్యే నియతవ్రతాః, వ్రతములు, పూజలు ఇవన్నీ నీ స్వరూపములే ఉన్నాయి, నీకంటే వేరైనది ఏదీ లేదు. త్వత్తః ప్రసూతా దేవేశ సంధ్యారాత్రిస్తథైవ చ, పగలు నీవే, రాత్రి నీవే, సంధ్యాకాలము నీవే. నమోస్తుతే వజ్ర పినాకధారిణే నమోస్తుతే సాయక చాపపాణయే, వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడా, అలాగే పినాకం అనే పేరు కలిగిన చక్కని ధనుస్సును ధరించినటువంటి వాడా, భస్మ విభూషితాంగ, పవిత్రమైనటువంటి భస్మముతో అలదినటువంటి దేహము కలిగినటువంటి వాడా, నమోస్తుతే కామ శరీర నాశన, అందరికీ మనస్సులో పుట్టేటువంటి మన్మధుణ్ణే నీవు జయించావు. ఆ మన్మధుని శరీరాన్ని దహించినటువంటి వాడా, నీకు నమస్కారం. నమోస్తుతే దేవ హిరణ్యగర్భ, హిరణ్యగర్భ అంటే సృష్టికర్తవు నీవే. హిరణ్యగర్భుడు అంటే సృష్టికి ఆధారమైనటువంటి ఒక పెద్ద అండం. ఆ హిరణ్యం అనేటువంటిది బంగారు రూపంలో ఉన్న సృష్టి కారణమైనటువంటి ఆ అండం అనేది నీ గర్భంలోనే ఉన్నది. హిరణ్యవాససే, బంగారుమయమైనటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడా. అలాగే నమోస్తుతే దేవ హిరణ్యరేతసే, బంగారుమయమైన తేజస్సు, వీర్యము కలిగినటువంటి వాడా. నేత్ర సహస్ర చిత్ర, చిత్రమైన వేల కొలది నేత్రములు కలిగినటువంటి వాడా, నీకు నమస్కారము. నమోస్తుతే దేవ హిరణ్యనాద, భీకరమైన ఉత్తమమైనటువంటి దివ్యమైన నాదము కలిగినటువంటి వాడా. నీలకంఠ, ఆ గరళాన్ని కంఠమునందు దాచుకున్నటువంటి ఓ పరమేశ్వర, నీకు నమస్కారము అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ కూడా.
ఏవం సంస్తూయమానస్తు. వాళ్ళిద్దరూ ఆ విధంగా స్తోత్రం చేసేటప్పటికీ ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆబభాషే కృపావిష్టో మహాదేవో మహాద్యుతి. గొప్ప తేజస్సుతో ఆ పరమేశ్వరుడు వారిద్దరికీ ప్రత్యక్షం కాగానే బ్రహ్మగారి యొక్క ఆలోచన అంతా మారిపోయింది. పైన ఇంకా ఎవరో ఉన్నారు మన నడిపించే వాళ్ళనే ఆలోచనకు వచ్చాడు ఆయన. వక్త్రకోటి సహస్రేణ, వేల కొలది ముఖములు కలిగినటువంటి వాని వలె ఉన్నాడు ఆయన. పినాకపాణిర్ భగవాన్ సురపూజ్య త్రిశూలధృక్, త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. అలాగే సర్పమును హారముగా కంఠమునందు అలంకరించుకుని ఉన్నాడు. ఆయన సంభాషిస్తూ ఉంటే స్వరం ఎలా ఉన్నది? దుందుభిస్వర నిర్ఘోష పర్జన్య నినదోపమ. మేఘం ఒక్కసారి ఉరిమితే ఎలా ఉంటుందో ఆ మేఘ గర్జనలాగా గంభీరమైన కంఠధ్వని కలిగి ఉన్నాడు. చిరునవ్వు నవ్వుతూ ఉన్నాడు. అధోవాచ మహాదేవ, ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, మీ ఇద్దరూ చేసినటువంటి స్తోత్రానికి నేను సంతుష్టుణ్ణయ్యాను. యువాం ప్రసూతౌ గాత్రేభ్యో మమ పూర్వం సనాతనౌ. మీరిద్దరూ కూడా నా దేహానికి సంబంధించినటువంటి వాళ్లే తప్ప వేరొకరు కాదు. నా దేహం నుంచి ఉద్భవించినటువంటి వాళ్లే. మన ముగ్గురిలో కూడా చేసే పనులు వేరుగా కనిపించచ్చు గాని మన స్వరూపాలు, పూర్వమైన స్వరూపం అంతా ఒకటే అనేటప్పటికీ అబ్రూతాం మహాదేవం ప్రసాదాభిముఖం స్థితం. మీ ఇద్దరికీ వరాలు ఇస్తాను, మీకేం కావాలో కోరుకోండి. భక్తిర్భవతు నౌనిత్యం త్వయి దేవ సురేశ్వర. నీ అనుగ్రహం కన్నా నీ స్నేహం కన్నా మాకు వేరైనది ఏమీ అక్కర్లేదు అని ఆ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇద్దరూ కోరుకున్నారు. ఏవమస్తు మహాభాగౌ సృజతాం విపులా ప్రజా ఏవముక్త్వా స భగవాన్ తత్రైవ అంతరధాద్విభూ. సరే, మీరు కోరినట్లుగా ఎల్లప్పుడూ మీ యందు నే ఉంటాను, మిమ్మల్ని విడిచి ఉండను. మీరు చేయదగిన పనులు నిర్వహించండి. ఓ బ్రహ్మ, నీవు సృష్టిని విస్తరింపజేయి, ప్రజాపతులందరినీ సృష్టించు అని బ్రహ్మగారికి ఆజ్ఞ ఇచ్చి అక్కడే పరమేశ్వరుడు అంతర్ధానం అయిపోయాడు. ఆ పరమేశ్వరుడు అందించినటువంటి శక్తితో, యుక్తితో, ఓ దేవతలారా, ఈనాడు నేను వామన రూపాన్ని ధరించి ఆ బలి చక్రవర్తిని నిగ్రహించి మళ్ళీ మీ సంపదలన్నీ మీకు ఇవ్వగలిగాను. కాబట్టి అసలు రహస్యం ఏమిటి అంటే ఆ పరమేశ్వరుని యొక్క దివ్యమైన శక్తి నా యందు ప్రవేశించి ఉన్నది. దీనివల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అని మహాదేవ నమస్తేస్తు మహేశ్వర నమోస్తుతే. ఓ పరమేశ్వర, నీకు నమస్కారము అని దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుతో పాటు పరమేశ్వరుణ్ణి నమస్కారం చేశారు. ఏతచ్ఛ్రుత్వా గతా సర్వే సురాహ స్వంసం నివేశనం. ఈ విషయాలన్నీ తెలుసుకున్నటువంటి దేవతలు అక్కడి నుంచి బయలుదేరి తమ తమ నివాస స్థానాలకు వెళ్ళిపోయారు. ఏతత్సర్వం తదా తేన విష్ణునా ప్రభ విష్ణునా. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు చేత దివ్యమైన లింగోత్పత్తి కథనము. ఆ పరమేశ్వరుడు లింగాకృతిని పొందినటువంటి దివ్యమైన చరిత్ర ఆ బ్రహ్మగారికి తెలిసేటట్లుగా దేవతలందరికీ వర్ణించి చెప్పాడు శ్రీ మహావిష్ణువు. బ్రహ్మాండ పురాణంలో ఉన్న అత్యద్భుతమైన ఆ రహస్యాన్ని మనం ఈనాడు శ్రద్ధాసక్తులతో తెలుసుకున్నాం. ఈనాడు ఒక చక్కని స్తోత్రాన్ని మనందరం పారాయణ చేసుకుందాం. అథ శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే త్రైలోక్య విజయ కవచ స్తోత్రం జలే స్థలే చ అంతరిక్షే నృసింహ
పాతు మాం సదా పాతు మాం సదా స్వప్నే జాగరణే చైవ స్వప్నే జాగరణే చైవ పాతు మాం పాతు మాం మాధవ స్వయం మాధవ స్వయం సర్వాంతరాత్మా సర్వాంతరాత్మా నిర్లిప్తః నిర్లిప్తః పాతు మాం పాతు మాం సర్వతో విభుః సర్వతో విభుః ఇతి తే కథితం భూప ఇతి తే కథితం భూప సర్వాఘౌఘ సర్వౌఘ వినాశనం వినాశనం త్రైలోక్య విజయం నామ త్రైలోక్య విజయం నామ కవచం కవచం పరమేశితుః పరమేశితుః మయా శ్రుతం మయా శ్రుతం శివముఖాత్ శివముఖాత్ ప్రవక్తవ్యం ప్రవక్తవ్యం న కస్యచిత్ న కస్యచిత్ గురుమభ్యర్చ్య గురుమభ్యక్ష్య విధివత్ విధివత్ కవచం కవచం ధారయేత్తు యః ధారయేత్తు యః కంఠే వా కంఠే వా దక్షిణే బాహౌ దక్షిణే బాహో సోపి విష్ణుః సోపి విష్ణుః న సంశయః అసంశయః ససాధకః ససాధకః అవసద్యత్ర అవసధ్యత్ర తత్ర వాణీరమే స్థితే తత్ర వాణిరమే స్థితే యది స్యాత్ యది స్యాత్ సిద్ధకవచః సిద్ధకవచః జీవన్ముక్తః జీవన్ముక్తః న సంశయః న సంశయః నిశ్చితం నిశ్చితం కోటివర్షాణాం కోటివర్షాణాం పూజాయాః పూజాయాః ఫలమాప్నుయాత్ ఫలమాప్నుయాః రాజసూయ సహస్రాణి రాజసూయ సహస్రాణి వాజపేయ శతాని చ వాజపేయ శతాని చ మహాదానాని మహాదానాని యాన్యేవ యాన్యేవ భువశ్చాపి భువశ్చాపి ప్రదక్షిణా ప్రదక్షిణా త్రైలోక్య విజయస్యాస్య త్రైలోక్య విజయస్యాస్య కళాం నార్హంతి కళానార్హంతి షోడశీం షోడశీం వ్రతోపవాస వ్రతోపవాస నియమాః నియమాః స్వాధ్యాయాధ్యయనే తథా స్వాధ్యాయాధ్యయనే తథా స్నానం చ స్నానం చ సర్వతీర్థేషు సర్వతీర్థేషు నాస్యార్హంతి నాస్యార్హంతి కళామపి కళామపి సిద్ధత్వం సిద్ధత్వం అమరత్వం చ అమరత్వం చ దాసత్వం దాసత్వం శ్రీహరేరపి శ్రీహరేరపి యది స్యాత్ యది స్యాత్ సిద్ధకవచః సిద్ధకవచః సర్వం ప్రాప్నోతి సర్వం ప్రాప్నోతి నిశ్చితం నిశ్చితం సభవేత్ సభవేత్ సిద్ధికవచః సిద్ధికవచః దశలక్షం దశలక్షం జపేత్తు యః జపేత్తు యః భవేత్ సిద్ధకవచః భవేత్ సిద్ధకవచః విజయీ విజయీ సభవేద్ ధ్రువం సభవేత్ ధ్రువం రాజ్యం దేయం రాజ్యం దేయం శిరోదేయం శిరోదేయం ప్రాణాదేయాశ్చ ప్రాణాధేయాశ్చ భూపతే భూపతే ఏతత్తు కవచం వత్స ఏతత్తు కవచం వత్స నదేయం నదేయం సంకటేపి చ సంకటేపి చ మయా ప్రకాశితం మయా ప్రకాశితం యత్తే యత్తే చైతేషాం చైతేషాం త్రాణకారణాత్ ప్రాణకారణాత్ మమాజ్ఞా మమాజ్ఞా కరణాచ్చైవ కరణాంచైవ తద్విద్ధి తద్విద్ధి కులభాస్కర కులభాస్కర
ఇతి ధృత్వా తు కవచం ధృత్వా తు కవచం చక్రవర్తి చక్రవర్తి భవాన్ భవ భవాన్ భవ ఇతి ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే శ్రీ బ్రహ్మాండ పురాణే పూర్వభాగే పూర్వభాగే త్రయస్త్రింశే అధ్యాయే త్రయస్త్రింశే అధ్యాయే త్రైలోక్య విజయ త్రైలోక్య విజయ కవచ స్తోత్రం కవచ స్తోత్రం సంపూర్ణం. సంపూర్ణం. నృసింహుని అనుగ్రహ విశేషం చేత ఏ ఆపదలు లేకుండా సమస్తమైన విజయాలు సాధించచ్చు అనే చక్కని ఫలితాన్ని అందించేటువంటి ఈ విజయ కవచ స్తోత్రం, త్రైలోక్య విజయ కవచ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని వైభవాన్ని ఈనాడు మనం ఎంతో చక్కగా పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.